హాయ్ బిగోస్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన టాపిక్ అండి. అదే అండి బ్యూటీ. సో ఎప్పుడు ఫెయిర్గా బ్యూటీగా అందంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే ఈ ఒక్క ఫ్రూట్తో అది సాధ్యమవుతుంది. ఆ ఒక్క ఫ్రూట్తో అది అందం ఒక్కటే కాదండి, ఇంకా మంచి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అది మన ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేస్తుంది. ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ మన బాడీ దరిదాపుల్లో కూడా రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. సో ఆ ఫ్రూట్ ఏంటో కావాలా? దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆ మ్యాజికల్ ఫ్రూట్ ఏంటి అంటే ఆమ్లా. ఎస్, ఆమ్లాలో మనకి వైటమిన్ సితో పాటు కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్, ఫైటో కెమికల్స్ ఇవి చాలా ఉన్నాయి. దాంతో మనకి ఎప్పుడూ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇది కాపాడుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మన బ్యూటీని కూడా కాపాడుతుంది. సో ఫస్ట్ ఇది మన స్కిన్కి ఎలా హెల్ప్ చేస్తుంది అని తెలుసుకుందాం. మనకి యూజువల్లీ డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్ ఇవే కాకుండా ఫేస్లో పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అండ్ వ్రింకిల్స్ వస్తూ ఉంటాయి. సో ఇది మన కొలాజన్ని, ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో బాడీలో కొలాజన్ అనేది ఇంప్రూవ్ అయితే మన ఏజ్ అనేది కనపడదు. ఎంత ముసలోళ్ళు అయినా కూడా మనకి, అంటే ఎంత ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా మన ఏజ్ అనేది వాళ్ళకి అర్థం కాదు. మనం చాలా యంగ్గా కనపడతాం అనమాట. దీనికి కారణం దీంట్లో ఉన్న వైటమిన్స్. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ లాగా యాక్ట్ చేస్తుంది అండ్ ఇది ఫ్రీ రాడికల్స్ని బ్రేక్ చేస్తుంది అనమాట. సో ఫ్రీ రాడికల్స్ని ఇరాడికేట్ చేస్తుంది. అసలు ఈ ఫ్రీ రాడికల్స్ ఏంటి అంటే, ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఇది మన బాడీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగితే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా ఇది మన బ్యూటీని కాపాడడమే కాకుండా క్యాన్సర్ని కూడా రాకుండా అడ్డుకుంటుంది. సో మన స్కిన్లో ఫ్రీ రాడికల్స్ ఏవైనా ఉంటే వాటిని చంపేసి అండ్ డార్క్ సర్కిల్స్ రాకుండా అండ్ డార్క్ స్పాట్స్ పోయేలాగా అండ్ మన పిగ్మెంటేషన్ ప్రాబ్లం తగ్గేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది ఎవరి వల్ల సాధ్యం? దీని మెకానిజం ఏంటి అంటే, ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ అండ్ వైటమిన్ సి, ఈ రెండు కూడా ఫేస్కి చాలా అంటే చాలా ముఖ్యమైన కాంపోనెంట్స్. ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ని చంపడమే దీని మెకానిజం అనమాట. అలా ఇది మనం నిత్యంగా యవ్వనంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సరే, ఇది మన ఇమ్యూనిటీ పవర్ని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది? ఇది మన ఇమ్యూనిటీ పవర్ని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అంటే, యూజువలీ మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరస్ అలా కామన్గా వస్తుంటాయి. వైరస్ ఏంటి? కామన్ కోల్డ్ రావడానికి హెల్ప్ చేస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏంటి, ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏంటి మీకు ఐడియా ఉండే ఉంటాయి. అండ్ స్కిన్ మీద ర్యాషెస్ లాగా అవ్వడము, తామర అలాంటివి ఉంటాయి కదా, గజ్జి, అవన్నీ కూడా దాని రిలేటెడ్ అనమాట. బ్యాక్టీరియా, ఫంగస్ రిలేటెడ్ అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఇది ఇరాడికేట్ చేస్తుంది. ఎందుకు అంటే దీంట్లో ఉండే ఫైటో న్యూట్రియంట్స్ హెల్ప్ చేస్తాయన్నమాట. ఈ ఫైటో న్యూట్రియంట్స్ ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఉన్న టీ సెల్స్ని అండ్ ఇంటర్ఫెరాన్స్ని యాక్టివేట్ చేస్తాయి. ఇదే దాని మెకానిజం అనమాట. సో ఈ ఇంటర్ఫెరాన్స్ ఇంకా ఈ ఏదైతే ఉన్నాయో యాంటీ ఆక్సిడెంట్స్ టీ సెల్స్ని యాక్టివేట్ చేయడంతో ఇది మన ప్రాబ్లం అనేది ఇరాడికేట్ చేస్తుంది. ఎలా అంటే ఈ టీ సెల్స్ మనకి ఇమ్యూనిటీ సెల్స్, మన డబ్ల్యూబీసీ కౌంట్ పెంచేసి అండ్ డబ్ల్యూబీసీ యాక్టివిటీని పెంచేస్తుంది అనమాట. సో ఫస్ట్ డబ్ల్యూబీసీ ఏం చేస్తుంది? డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్. మన బాడీలోకి ఏ కొత్త ఆర్గానిజం వచ్చినా, లైక్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ఇలా ఏది మన బాడీలోకి వచ్చినా దానికి అగెనెస్ట్గా ఫైట్ చేసి దాన్ని చంపేదాకా వదిలిపెట్టామన్నమాట ఈ డబ్ల్యూబీసీ. సో ఈ డబ్ల్యూబీసీలో చాలా టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. సో బీ సెల్స్ అని, టీ సెల్స్ అని, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇది టీ సెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. మీరు గమనించారా? మీకు చిన్నప్పుడు తల్లి పోసింది అంటే అది ఒక్కసారి కంటే ఎక్కువ రాదు. తల్లి అనేది రిపీటెడ్గా రాదు. మీన్స్ స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ అంటారు కదా, అవి రిపీటెడ్గా రావు. ఎందుకు రావు అంటే, ఇప్పుడు మీకు ఒకసారి వచ్చి రాగానే ఆ ఆర్గానిజం స్ట్రక్చర్ని మన సెల్స్ గుర్తుపెట్టుకుంటాయి అనమాట. ప్లాస్మా సెల్స్ అండ్ ఇంకా మెమరీ సెల్స్ అనే 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి మన బాడీలో. సో ఈ ప్లాస్మా సెల్స్ ఏం చేస్తాయి అంటే దాన్ని అగెనెస్ట్గా ఫైట్ చేయడానికి సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి.
మెమరీ సెల్స్ ఏం చేస్తాయి అంటే దాని స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటాయి. నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ ఆ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిందనుకోండి, సేమ్ స్ట్రక్చర్లో ఉన్న యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ యాంటీబాడీసే మనకి ఈ బ్యాక్టీరియాకి, ఫంగస్కి, ఇంకా వైరస్కి ఎగెనెస్ట్గా ఫైట్ చేస్తాయి అన్నమాట. సో మెయిన్గా స్ట్రక్చర్ ఇంపార్టెంట్. స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకున్నాయనుకోండి, ఏ వైరస్, ఏ బ్యాక్టీరియా కానీ, ఏ ఫంగస్ కానీ వచ్చినా దాని స్ట్రక్చర్ కాంపోనెంట్గా మనము వైరస్ని మీన్స్ యాంటీబాడీస్ని పంపిస్తున్నాం అనమాట. ఇవి ఎలా అంటే సోల్జర్స్ లాగా, బార్డర్లో ఎవరైనా వస్తే సోల్జర్స్ ఎలా చంపేస్తారో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అంతే. మన బాడీలో కొత్తగా ఎవరైనా రాగానే ఇవి సోల్జర్స్ లాగా వెళ్ళి అటాక్ చేసేస్తాయి అనమాట. సో ఇది దాని ఫంక్షన్. సో ఇలా ఇమ్యూనిటీ పవర్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. సో మనకి ఏ కొత్త రోగాలు రాకుండా ఇది సహాయపడుతుంది అన్నమాట. అండ్ ఓకే, మరి దీన్ని ఎలా తీసుకోవాలి అంటే మనకి దీన్ని 2 వేస్లో తీసుకోవచ్చు అండి. ఎలా అంటే మనము ఉసిరికాయని నైట్ కట్ చేసి ఒక వాటర్లో నానబెట్టేసి దాన్ని నెక్స్ట్ డే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ లాగా తాగొచ్చు. సో అలా అయితే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ దొరుకుతాయి మీకు. అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు అదే ఫ్రూట్ డ్రైడ్ ఫామ్లో దొరుకుతుంది. ఎలా అంటే దాన్ని కట్ చేసి ముక్కలు చేసి షుగర్లో వేసి కొంతమంది దాన్ని అలా ఉంచుతారనమాట. షుగర్లో ఊరబెడతారు. ఆ ఊరబెట్టిన దాన్ని తింటే మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ కొత్తగా నేను విన్నది ఏంటి అంటే ఈ టాపిక్ తెలుసుకునే క్రమంలో ఉసిరికాయతో మురబ్బా కూడా చేస్తారంట. సో ఉసిరి మురబ్బా కూడా తింటే చాలా మంచిది. సో ఎందుకు అంటే దాంట్లో అల్లం కూడా ఉంటుంది. అల్లం కూడా రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. సో మీరు చాలా హెల్తీగా ఉండడానికి ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ వన్. సో మనం అల్లం ముక్కల్ని హనీలో వేసుకొని తింటే ఇంకా మంచి బెనిఫిట్స్ దొరుకుతాయి. లేదు మాకు ఆమ్లా ఎప్పుడు అంటే అప్పుడు దొరకట్లేదు అంటే ఆమ్లా పౌడర్ దొరుకుతుంది. సో మీరు చేసుకున్నా పర్వాలేదు, దాన్ని ఎండబెట్టి పౌడర్ ఫామ్లో చేసుకొని హనీలో వేసుకొని తినచ్చు. లేదంటే హాట్ వాటర్లో ఆ పౌడర్ వేసుకొని తాగినా కూడా మంచి రిజల్ట్స్ కనపడతాయి. సో ఇన్ని వేస్లో మీరు దాన్ని తీసుకోవచ్చు అన్నమాట. సో మనకి ఇచ్చిన నేచర్లో ఇన్ని మంచి గుణాలు ఉన్న ఫ్రూట్స్ ఉన్నాయి. సో మనం ఇది చిన్నదే కానీ దీనికి ఉన్న ఉపయోగాలు ఎన్నో. ఇది మనల్ని అందంగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అది కాకుండా దానికన్నా ఇంపార్టెంట్ థింగ్ మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. సో ఎక్కువ కాలం బ్రతకడం, ఎక్కువ కాలం అందంగా కనిపించడం, ముసలి వాళ్ళు అయినా కూడా అంటే మన ఏజ్ పెరిగినా కూడా మన ఫేస్లో కానీ మన బాడీలో కానీ ఎలాంటి మార్పులు రాకుండా ఉంచడానికి ఈ ఒక్క ఫ్రూట్ పనికొస్తుంది. సో ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.